శ్రీశైలం దేవస్థాన దర్శనం, అర్జిత సేవలు, వస్తీ రిజర్వేషన్ల కోసం భక్తులు అధికారిక వెబ్సైట్లని వినియోగించాలని ఈవోఎం శ్రీనివాసరావు సూచించారు. రాష్ట్ర దేవాదాయ శాఖ వెబ్సైట్, అలాగే శ్రీశైల దేవస్థాన వెబ్సైట్ లేదా మనమిత్ర వాట్సాప్ సేవల ద్వారానే టికెట్లు పొందాలని తెలిపారు. ఫోన్ పే, గూగుల్ పే ద్వారా వ్యక్తిగత ఖాతాలకు డబ్బులు పంపమని ఎవరైనా అడిగితే అది సైబర్ మోసంగా గుర్తించాలని హెచ్చరించారు. భక్తులు నకిలీ వెబ్సైట్లను నమ్మి మోసపోవద్దని, అవసరమైతే సమాచార కేంద్రాన్ని సంప్రదించాలన్నారు. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. శ్రీశైల దేవస్థానానికి సంబంధించి ఇటీవల కాలంలో సైబర్ నేరగాళ్లు శ్రీశైల దేవస్థానం పరిధిలో ఉన్నటువంటి కొన్ని వసతి గృహాలను, అదేవిధంగా వసతికి సంబంధించినటువంటి సామాజిక భవనముల ఫోటోలను వెబ్సైట్ ద్వారా సేకరించి భక్తుల యొక్క అవసరాలను సొమ్ము చేసుకుంటూ సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లుగా ఇటీవల కాలంలో కొన్ని కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణ అధికారిగా భక్తులందరికీ చేసే విజ్ఞప్తి ఏమనగా, శ్రీశైల దేవస్థానానికి సంబంధించి 2 అధికారిక వెబ్సైట్లు ఉన్నాయి. ఒకటి ఆంధ్రప్రదేశ్ దేవాలయాలన్నిటికీ సంబంధించినటువంటి www.aptemples.ap.gov.in అనేది ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్స్కి సంబంధించినటువంటి వెబ్సైటు. ఈ వెబ్సైట్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని దేవాలయముల సేవలని వినియోగించుకోవడానికి ఏ దేవాలయాన్ని మనం క్లిక్ చేసినట్లయితే ఆ దేవాలయానికి సంబంధించినటువంటి టెంపుల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేటువంటి ద్వారా, ఈ సాఫ్ట్వేర్ ద్వారా వారికి కావాల్సినటువంటి సేవలను మనం ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. అది వసతితో సహా అన్ని సేవలకు వర్తిస్తాయి. అదేవిధంగా శ్రీశైల దేవస్థానానికి సంబంధించి మనకు ప్రత్యేకించి www.srisailadevastanam.org అనేటువంటి మనకు అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మనది చాలా సెక్యూరిటీ ఫీచర్స్ తోటి కూడినటువంటి మరి ఈ వెబ్సైట్ ద్వారా మనం సేవలకు కావాల్సినటువంటి సేవలు అంటే అది దానికి సంబంధించి 150 రూపాయల శేఖర దర్శనం, అదేవిధంగా 300 రూపాయల అతిశేఖర దర్శనం, 500 రూపాయల స్పర్శ దర్శనం కావచ్చు, సామూహిక అభిషేకం, అదేవిధంగా మనకున్నటువంటి ఈ హోమాలకు సంబంధించినటువంటి నెల్లూరు జిల్లా కావలిపట్నం